ఉదయ ప్రార్థన. ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, ఈ రోజు మీ హృదయం భారంగా ఉందా? నిన్న రాత్రి మీరు కన్నీళ్లు పెట్టుకున్నారా? దేవా, నన్ను మర్చిపోయావా అని మీ హృదయంలో ప్రశ్న వచ్చిందా? ఈ ఉదయం ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఒంటరివారు కాదు. దేవుడు మీతో ఉన్నాడు. ఈ ప్రార్థనను విశ్వాసంతో వినండి. మీ హృదయాన్ని దేవునికి తెరవండి. పరలోక తండ్రి అయిన మా ప్రేమగల దేవా, ఈ నూతన ఉదయాన్ని చూడగలిగిన ప్రతి ఒక్కరికి నీ నామానికి మహిమ కలుగునుగాక. నిన్న రాత్రి మమ్మల్ని కాపాడి, ఈ రోజు కొత్త కృపతో లేపినందుకు నీకు వేలాది స్తోత్రాలు. తండ్రి, ఈ ప్రార్థన వింటున్న ప్రతి వ్యక్తి పరిస్థితి నీకు తెలుసు. బయటకు నవ్వుతున్నా, లోపల విరిగిపోయిన హృదయాలు నీకు తెలుసు. ఎవరికీ చెప్పలేని బాధలు నీకు తెలుసు. దిండును తడిపిన కన్నీళ్లు కూడా నీకు తెలుసు. తండ్రి, ఈ ఉదయం నీ పిల్లల కన్నీళ్లను ఆనందంగా మార్చుము. వారి భయాలను ధైర్యంగా మార్చుము. వారి నిరాశను నిరీక్షణగా మార్చుము. మూసివేయబడిన ప్రతి తలుపు ముందు నీ శక్తివంతమైన హస్తాన్ని చాచుము. ఈ రోజు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తను అనుగ్రహించుము. అప్పుల భారంతో నిద్రలేని వారికి మార్గం చూపుము. అనారోగ్యంతో బాధపడుతున్న వారి శరీరాలను తాకి స్వస్థపరచుము. కుటుంబ కలహాలలో ఉన్న ప్రతి ఇంటిలో నీ సమాధానాన్ని నింపుము. తండ్రి, నేను ఇక చేయలేను అని అనుకునే వారికి కొత్త బలాన్ని ప్రసాదించుము. నా జీవితానికి ఆశ లేదు అని భావిస్తున్న వారి హృదయంలో నీ వెలుగును ప్రకాశింపజేయుము. తండ్రి, ఈ ప్రార్థనను వింటున్న ప్రతి కుటుంబాన్ని నీ రక్తంతో కప్పుము. బయటకు వెళ్లేవారిని, ప్రయాణం చేసేవారిని, పాఠశాలకు వెళ్లే పిల్లలను, పనికి వెళ్లే వారిని నీ దూతలతో కాపాడుము. ప్రమాదాలు, వ్యాధులు, చెడు వార్తలు, అపాయాల నుండి రక్షించుము. ఈ రోజు ఎవరి చేతులు ఖాళీగా తిరిగి రాకూడదు. ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదాన్ని అనుభవించున్నట్లు కృప చూపుము. తండ్రి, మేము కోరిన వాటికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే గొప్పగా కార్యాలు చేయగల దేవుడవు. అందుకే ఈ రోజు కూడా మేము నీపై విశ్వాసం ఉంచుతున్నాము. ప్రియమైన తండ్రి, మా జీవితాలు నీ చేతుల్లోనే సురక్షితంగా ఉన్నాయి. ఈ రోజు మేము వేసే ప్రతి అడుగులో నీవే ముందుండుము. మా నోటి మాటలు, మా నిర్ణయాలు, మా పనులు అన్నీ నీకు మహిమ కలిగించునుగాక. ఈ ప్రార్థనను వింటున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒక అద్భుతానికి ఆరంభమవునుగాక. కన్నీళ్లు సాక్ష్యాలుగా మారునుగాక. బలహీనతలు విజయాలుగా మారునుగాక. నిన్నటి ఓటమి రేపటి విజయానికి పునాదిగా మారునుగాక. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్.